నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ. గురుగారు 2026 సంవత్సరంలో ఏ రాశికి ఎలా ఉండబోతుంది అని సిరీస్ స్టార్ట్ చేశాం కదా. ఆ సిరీస్లో భాగంగా మిథున రాశి వారి గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది? కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి నెల నెలకి. సో గ్రహాల మార్పిడి వల్ల వీళ్ళకి ఎలాంటి మంచి జరిగే అవకాశం ఉంది, ఎలాంటి చెడు జరిగే అవకాశం, చెడు అని అనను, అశుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే వీళ్ళ గుణగణాలు, స్వభావాలు ఎలా ఉంటాయి? 2026లో వీళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బెటర్ అంటారు? ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. మిథున రాశి ఇట్స్ ఏ డ్యూయల్ సైన్ అంటారు. ఇది ద్వంద్వ ప్రవృత్తి కలిగినటువంటి రాశి. అంటే వీరి యొక్క ఆలోచనలు రెండు రకాలుగా ఉంటాయి. వీరు తల్లిని ఎవరైతే ఇబ్బంది పెట్టరో, తల్లిని ఎవరైతే బాధ పెట్టరో మానసికంగా, వారందరికీ కూడా చాలా మంచి యోగమైనటువంటి బుద్ధిని కల్పింపజేసేటటువంటి రాశి. అంటే తల్లి యందు ప్రేమ, ఆప్యాయత, అనుకూలత, ఆదరణ ఎక్కువగా ఉండాలి ఈ మిథున రాశి వాళ్ళకి. అట్లాగే చంద్రుడు ఈ యొక్క మిథున రాశిలో ముఖ్యంగా మృగశిరార్థం ప్లస్ అంటే 2 నక్షత్రాల్లో ఉంటాడు, ప్లస్ ఆరుద్ర నక్షత్రంలో ఉంటాడు, పునర్వసు నక్షత్రంలో 3 పాదాల్లో ఉంటాడు. కాబట్టి ఇటు కోపావేశాలు ఎక్కువ ఉంటాయి, అనుకున్నది సాధించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది, సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే కొన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆరుద్ర నక్షత్రం కూడా ఈ రాశిలో ఉండటం వలన వీరి ఆలోచనలు 2 రకాలుగా ఉండటం వీరికి వ్యాపారస్తులకైతే కనుక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తప్పదు, వాళ్ళు 2 రకాలుగా మాట్లాడితే కానీ రాదు వ్యాపారం. స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళాలంటే వాళ్ళ దగ్గరికి కూడా ఎవరు రారు. అందుకని దాన్ని మనం తెలివితేటలని చెప్పి ఒక చిన్న మాటతో మనం పక్కకి నెట్టేయచ్చు. సమస్య కాదు అది. అది లేకుండా బతకడం చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. అట్లాగే పునర్వసు నక్షత్రం కూడా దాంట్లోనే ఉంది. చంద్రుడు ఆ నక్షత్రంలో ఉండటం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. అంటే ఎక్కువగా వీరికి ఏంటంటే లైబ్రరీలో కూర్చోని ఎక్కువగా ఏదైనా మేధస్సుకు సంబంధించి ఎక్కడెక్కడ విషయాలని తెలుసుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. అంటే నాలెడ్జ్ రాశి అంటారు దీన్ని. మనం అంటాం చూసారా, ధనరాశి, జలరాశి అంటాం కదా. అట్లాగే నాలెడ్జ్ అంటే ఒక విజ్ఞాన రాశి, విజ్ఞాన ఖని అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో చంద్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చంద్రుడు ఉండటం వీరి యొక్క శక్తిని మనసుతో సంధిస్తే గనక చాలా చాలా ఎత్తుకెదుగుతారు ఈ మిథున రాశి వాళ్ళు. బుద్ధి, తెలివితేటలు, పరాక్రమము, అట్లాగే అయిన వాళ్ళ యందు ఒక రకమైనటువంటి ఆప్యాయత, ప్రేమ, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటటువంటి సమపాలలో ఉండేటువంటి రాశి. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఎక్కువ తీసుకోవాలి. వీరు ఏదన్నా 10 మందికి చెయ్యాలి, వాళ్ళ నుంచి ముఖ్యమైన వాళ్ళని ఎంచుకొని తీసుకోవాలి ఈ మిథున రాశి వాళ్ళు. వీళ్ళకి కలిసి వస్తుంది. వీళ్ళు సహాయం చేసినా కలిసి వస్తుంది. వీరు కరెక్ట్ అయిన వాళ్ళని ఎంచుకొని కనుక సహాయం అర్థిస్తే కనుక, మాట సహాయమే, ధన సహాయం కాదు. ధన సహాయం అంటే మళ్ళీ అప్పు అవుతుంది, గొడవలు అవుతాయి. అందుకని మాట సహాయం కనుక తీసుకుంటే వీళ్ళు వ్యాపారంలో కానీ వీరి యొక్క సంకల్ప బలం, ఏదైనా నేను చెయ్యాలి పని అనుకుంటే చక్కగా చేసే శక్తి, స్వభావము మిథున రాశి వారికి ఉంటుంది. మరి మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆ స్థానంలో గురుడు జూన్ వరకు ఉంటాడమ్మా. అంటే మే వరకు కూడా వక్రించి, మార్చి వరకు వక్రించి ఉంటాడు ఎండింగ్ వరకు. తర్వాత మే వరకు కూడా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. జూన్ ఫస్ట్ వీక్ తర్వాత ఆయన మళ్ళీ ద్వితీయ రాశిలోకి వెళ్తాడు. అప్పుడు బాగుంటుంది. అప్పటి వరకు కొంచెం ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, లేకపోతే ఓ పట్టాన మన యొక్క సనాతన ధర్మం ఇదన్నా, లేకపోతే మన ఆచారాలు ఇదన్నా, మన సాంప్రదాయం రా బాబు అని ఇంట్లో ఎవరన్నా మొత్తుకున్నా వినరు. ఓ పట్టాన వాళ్ళకి ఆ శక్తి లభించదు. ఎందుకంటే ఆయన అతిచారంలో ఉండి వక్రించి ఉంటే వీళ్ళకి ఏం పడుతుంది? ఆ జ్ఞాన సముపార్జన అనేది వీళ్ళకి కలగదు. అందుకని ఏంటంటే వీళ్ళు ఎక్కువగా దాన్ని పాస్అవుట్ చేస్తూ ఉంటారు. మే తర్వాత కొంచెం మూమెంట్స్ అనేది వీళ్ళకి ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటాడు కాబట్టి గురుడు మళ్ళీ దాని మీద ఆసక్తి ఉంటుంది. అట్లాగే ఏదైనా అనారోగ్యపరంగా ఉన్న, లేదా భార్యాభర్తల మధ్య కొంత అవినాభావన సంబంధం తొలగిపోయి కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే రెండో పెళ్లి చేసుకోవాలి, ఈ విడాకులు అయిపోయినాయి కదా, లేకపోతే కొంతమందికి విడాకులు అయిపోతాయనే ధైర్యంతో ఉంటారు. వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా మళ్ళీ ఆలోచించుకొని ఇది తప్ప రైటా, అసలు వివాహం అనేది ఒక యోగం, ఒకసారే జరగాలి. 2 వివాహాలు ఉంటాయి, 3 వివాహాలు ఉంటాయి. ఒకప్పుడు రాజులకు ఉండేవి, మన సామాన్యులకు లేవు. అది అరిష్టము, అవయోగము. రెండో పెళ్ళి అంటే అవయోగం. అది మొదటి పెళ్ళే కరెక్ట్. దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలే గొప్పవి. దానికి దైవబలంతో పాటు అన్నిటికన్నా మానసిక బలము, బుద్ధి బలము చాలా గొప్పది. దానికి రెండో వ్యక్తి కూడా వచ్చి చెప్పకూడదు. ఈ యొక్క భార్యాభర్తల సంబంధం మధ్యలో
భార్య దూరమైనా భర్త దూరమైనా ఎవరికి వాళ్ళు ఓపెన్గా కూర్చొని ధ్యానం చేస్తే ఆ యొక్క కిరణాలు అంటే మీకు ఏది కావాలో కోరుకోవాలి. అహంభావం ఉందనుకోండి, దాంట్లో కొంచెం మిథున రాశి వాళ్ళకి ఉంటుంది, ఆ తత్వం ఉంటుంది, ఆ దర్పం ఉంటుంది, అది తీసేయాలి. పనికిరాదు, అది ఎవరికి పనికిరాదు. కాబట్టి ఈ గురుడు అక్కడ ఉండడం ద్వారా ఏంటంటే కొంచెం లాయర్లతో పని ఉండే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు లేకపోతే వ్యాపార పరంగా వీళ్ళు కొన్ని పెట్టుబడులు పెట్టుంటారు. ముఖ్యంగా లాజిస్టిక్స్ కావచ్చు, లేకపోతే గురువుకి సంబంధించి ఇంటర్నెట్ బిజినెస్లు చేసేవాళ్ళు కావచ్చు, సాఫ్ట్వేర్ బిజినెస్లు చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కొంచెం 10 రూపాయలు తెచ్చి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కొంచెం మే తర్వాత మూమెంట్స్ బాగుంటాయి. ఆఫ్టర్ జూన్ తర్వాత మంచి లాభస్థితి కలుగుతుంది. విపరీతమైనటువంటి వ్యాపార ధోరణితో లాభం కలుగుతుంది. వివాహ సిద్ధి కలుగుతుంది. మిథున రాశి వాళ్ళకి కుటుంబంలో సత్సంతాన యోగం కలుగుతుంది. గృహం ద్వారా డబ్బులు వస్తాయి, లేదా గృహ యోగం కలుగుతుంది, వివాహ యోగం కలుగుతుంది. వ్యాపారంలో ఒక రకంగా చెప్పాలంటే వీరు ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఈ లోపల మారే అవకాశం ఉంటే కనుక అది కూడా వృద్ధిని కలుగజేస్తుంది. ఈ జూన్ లోపల ఉద్యోగపరంగా వీళ్ళకి ఏదైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉంటాయమ్మా మిథున రాశి వారికి. దాన్ని పాజిటివ్గా తీసుకుంటే మంచిది, అంటే వాళ్ళకి అనుకూలమైనది. అట్లాగే సంతాన రీత్యా కూడా ధనలాభం కలగటానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, వీళ్ళకి బుద్ధిబలం ఎక్కువ కాబట్టి. అట్లాగే ముఖ్యంగా శని యొక్క శక్తి జనవరి 20 తర్వాత వీళ్ళకి ఒక రకంగా చేసేటటువంటి వ్యాపారము వృత్తిలో వీళ్ళు ఎప్పటి నుంచో దూర ప్రయాణం చేయాలి, లేదా దూరంలో నేను ఉండాలి, ఉద్యోగం అక్కడ తీసుకోవాలి, కొత్త ప్రదేశంలో ఉండాలి అనుకున్న వాళ్ళకి జనవరి 20 తర్వాత అలాంటి అవకాశాలు అకస్మాత్తుగా కలిగే అవకాశం ఉంటుంది. అంటే దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ ధర్మాన్ని, ఉద్యోగ బాధ్యతల్ని స్వీకరించే అవకాశము కలిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ 2026లో వీళ్ళకి అన్ని సక్రమంగా జరగాలి, వీళ్ళు అనుకున్నట్టు జరగాలి అంటే ఏదైనా పరిష్కారం ఉంటుందా? లేక పరిష్కారం అంటే ఏం లేదమ్మా. ముఖ్యంగా గురువు బాగానే ఉంటాడు, రాహు బాగానే ఉన్నాడు, అట్లాగే శని కేతువులు అందరూ బాగానే ఉన్నారు. మిగతా గ్రహాల యొక్క సిచ్యువేషన్స్ మారినప్పుడల్లా వీళ్ళకి సమస్యలు, ఇవన్నీ లాభాలే జరగవు, ఎన్నో సమస్యలు కూడా వస్తాయి. తండ్రి వలన కావచ్చు, భూముల వలన కావచ్చు, చదువు పరంగా. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే చదువు యందు కొంచెం ఆసక్తి, లేకపోతే విద్యాలయాల్లో వీరు చేసే యాక్షన్లకి వీళ్ళని డిస్మిస్ చేయటము, అది పెద్ద విద్యాలయాలైనా సరే, చిన్న విద్యాలయాలైనా సరే, లేకపోతే రియల్ ఎస్టేటర్స్ కానీ ఎక్కువగా వీరు కాళికామాత అనుగ్రహాన్ని పొందటానికి ఆ అమ్మవారికి చెందినటువంటి నమశ్చండికాయ అనే మంత్రం ఉంటుంది. లేకపోతే చండీకి సంబంధించినటువంటిది ఏదో ఒక శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరేదేవి దుర్గాదేవి నమోస్తుతే, ఇలాంటి చిన్న చిన్నవి అమ్మవారి చండీ పారాయణలో సంబంధించిన చిన్న చిన్నవి ఉంటాయి. అనారోగ్యం ఉన్నవాళ్ళు దానికి సంబంధించింది ఒక మంత్రం చదువుకోవచ్చు, స్తోత్రము. లేదా చదువుకునే విద్యార్థులకు మాత్రము కొన్ని ఆటంకాలు తప్పకుండా జరుగుతాయి, అనుకున్నట్టు జరగవు. కాబట్టి వీరేం చేయాలంటే శనికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయండి, అంటే ఆలస్యాలు విఘ్నాలు కలవు. అట్లాగే హనుమంతుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయటం అలవాటు చేసుకోవాలి చాలామంది. అశ్రద్ధ చేయకూడదు, అది కూడా చేయనివ్వడు ఆయన శనీశ్వరుడు. అప్పుడు ఏంటంటే విద్యార్థులకు బాగుంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా కొన్ని ఇబ్బందులు తొలగిపోవడానికి అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకుంటూ ఉండాలి. అది శని వచ్చి మధ్యలో దూరతాడు, ఆయన దృష్టి పడుతోంది. భాగస్వామ్యం అంటే వ్యాపారం కావచ్చు, లేకపోతే ఆలుమగలు కావచ్చు, వీళ్ళ మధ్య కొంచెం ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుంది. అట్లాగే వీళ్ళకి ఉన్నటువంటి నాలెడ్జ్తో అతి విద్య ప్రమాదకరమని నాలెడ్జ్ కూడా అతిగా ఉంటుంది. దాంతో ఏంటంటే దేవుణ్ణి నమ్మని పరిస్థితి కొంతమంది క్రియేట్ చేస్తూ ఉంటుంది ఈ శని యొక్క దృష్టి వలన. అందుకని ఉద్యోగ ధర్మాదులు కానీ, లేకపోతే మన ధర్మం మీద విషం కక్కడం కానీ, గురువుల్ని వేధించటము, గురువులతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త మిథున రాశి వాళ్ళు ఉన్నంతలో హనుమంతుడికి సంబంధించిన అష్టోత్తరాలు ఏదో ఒకటి చదువుకుంటే ఏంటంటే ఆ శని యొక్క దోషం పోతుంది, అంతేనమ్మా. తప్పకుండా గురుగారు, 2026లో మిథున రాశి వారికి ఏ గ్రహం మార్పిడి జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మీ రాశి గురించి కూడా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.